సార్ అనంతకృష్ణ గారు గురువు గారు కూడా రెడీ ఉన్నారు. శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే భృంగీవానుకరోషిరాణమఖిల ప్రాణిస్థితాత్వం పరా పశ్యంతీం గసి మధ్యమా పరిణతా ధారాదిచక్రేష్వపి వర్ణస్థానముపేయుషీ సదనుషాన్ భోగాన్ సదా వైఖరీ వాగ్ధేనుర్నిఖిలాన్ దదాసి విపులాన్ శ్రీ భద్రకాళీశ్వరీ. సభకు నమస్కారం. భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమానికి పెద్దలందరినీ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమంలో సుప్రసన్న గారి శ్రీ కృష్ణోపనిషత్ కావ్య పరిచయం చేస్తున్నవారు మా నిరుడు డివి నరసింహ గారు. ఈ మూడో భాగంగా ఈరోజు కావ్య పరిచయం చేయాల్సిందిగా దీక్షితుల వారిని ఆహ్వానిస్తున్నాను. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే సత్యజ్ఞాన సుఖ స్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం త్ర్యక్షం చక్రపినాకసాభయవరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం క్షత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. మాన్యులు, గురువులు, శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్య మహోదయుల పాదార విందాలకు సవినయ సాధువాదాలు సమర్పించుకుంటున్నాను. ఒక అద్భుతమైనటువంటి సమావేశం. ఇది భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం. మంచి పేరు. పరమాత్మ అక్షర స్వరూపుడు అయిన సోక్షర పరమస్వరాట్ అని మనకి వేదవాక్కు చెబుతోంది. మంత్రపుష్పం చెప్పుకునేటప్పుడు మనం అంటాం. ఆయన మనం రుద్రుడన్నా ఇంద్రుడన్నా ఏదన్నా సహా అక్షరః నశించని వాడు, సనాతనుడు, శాశ్వతుడు. పరమః సృష్టిలో అన్నింటికంటే అత్యుత్కృష్టుడు. స్వరాట్ స్వయం రాజతే ఇది స్వరాట్, స్వయంగా ప్రకాశించేవాడు, స్వయం ప్రకాశకుడు ఆయనే పరమాత్మ. కాబట్టి అక్షరం శాశ్వతమైనటువంటిది, ఆత్మస్వరూపం. అటువంటి అక్షరాన్ని అర్చించేటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో ఆ మహనీయ వాక్కులు, దివ్య వాక్కులైనటువంటి వాటన్నింటినీ గుదిగుర్చి ఆ తేజ పుష్పాలన్నింటినీ కూడా
మనం దర్శించుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో నన్ను కూడా ఒక భాగస్వామిని చేసి సుప్రసన్నాచార్య వారి వాగ్భూషితమైనటువంటి భాష్య విభూషితమైన వారు రచించగా ఆ భాష్యం, ఆ వ్యాఖ్యానం శ్రీకృష్ణ పరమాత్మ పాదార విందాలను అలంకరించింది. అదే శ్రీకృష్ణోపనిషత్ భాష్యం. అటువంటి శ్రీకృష్ణోపనిషత్ భాష్య రూపమైన దాని మీద ఇది 3వ ప్రసంగం. శక్తి లేకపోయినా ఆచార్యుల వారి మీదటువంటి గౌరవంతో నేను పూనుకోవటమే, ఇది బాలుడి సాహస కృత్యంగా భావించడమే, అంతకంటే ఏమీ లేదు. వారు ఈ రోజున ఇక్కడ ఈ సమావేశంలో ఉండటం నా అదృష్టంగా, వారి ఆశీర్వచనాలతో నేను చెప్పదలుచుకున్న విషయాలను చెప్పాలనుకుంటున్నాను. మహనీయులైన గిరిజా మనోహర్ గారికి, కుందావచ్చుల మూర్తి గారికి వారు చక్కగా నిర్వహిస్తున్నారు, ఎంతో శ్రద్ధగా. వారి ఆతిథ్యం గొప్పది. వరంగల్ నాకు ఎంతో ఆనందాన్ని కలిగించే ప్రదేశం. ఈ రోజున ఈ రకంగా కూడా మిత్రులందరూ కలుసుకుంటున్నాను. నమస్కారం. శరన్నవరాత్రి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ శక్తి స్వరూపుడు ఆయన, యోగమాయతో అవతరించిన వాడు, మహానుభావుడు. భద్రకాళిని ముందు పంపించి తను వచ్చాడు. ఆ భద్రకాళినే మీ దగ్గర ప్రతిష్ఠించుకున్నారు వరంగల్ వాసులందరూ. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుబంధం ఉంది ఆ ప్రదేశానికి. ఆచార్యుల వారు అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు. అసలు ఆ శ్రీకృష్ణోపనిషత్ గ్రంథం నా చేతికి వచ్చినప్పుడే నేను ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడు విన్నానే గాని నేను చూడలేకపోయాను. మరి భగవదీచ్ఛలు అలా ఉంటాయేమో నాకు తెలియదు. గిరిజా మనోహర్ బాబు గారు నాకు ఈ పుస్తకాన్ని పంపించడంలో మరి అది భగవదీచ్ఛ, భగవత్ సంకల్పమేమో. ఎన్ని అద్భుతమైనటువంటి రత్నాలు ఇందులో కనిపిస్తున్నాయి. మనము ప్రథమ ఖండంలో కొన్ని అంశాలు చెప్పుకున్నాం. అక్కడ ప్రథమ ఖండంలో శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీరామచంద్రుడికి ఒక అభేదాన్ని ప్రతిపాదించటం అనేది ఈ ఉపనిషత్తులో చాలా ప్రధానంగా కనిపిస్తుంది. ఇది పేరుకు శ్రీకృష్ణోపనిషత్తే అయినా శ్రీరామునికి, శ్రీకృష్ణునికి అభేదాన్ని ప్రతిపాదించటానికి వెలసినట్లుంది అని ఆచార్యుల వారే అన్నారు. చాలా అద్భుతమైన మాట. అసలు ఈ ఉపనిషత్తు యొక్క సమస్త స్వరూపము ఈ వాక్యంలో ఆయన వెల్లడించారు. అది ఈ ఉపనిషత్తులోని గొప్పతనం. ఒకరు మాయా మానుష రూపమైతే మరొకరు లీలా మానుష రూపం. ఆత్మానం మానుషం మన్యే అని శ్రీరామచంద్రుడు చెప్పుకున్నా అక్కడ దివ్యత్వం ఆయన యొక్క ప్రస్థానంలో కనిపిస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మలో స్వయంగా నేనే భగవంతుణ్ణి అని చెప్పి తన యొక్క లీలలను అక్కడ ప్రదర్శించారు. కాబట్టి ఇక్కడ మాయావృతమైనటువంటి భగవత్ స్వరూపం కనిపిస్తుంది. అక్కడ లీలా ప్రతిపాదితమైనటువంటి దివ్యత్వం కనిపిస్తుంది. ఈ రెండు అవతారాలకు ఉన్నటువంటి అభేద సంబంధాన్ని ప్రతిపాదించినటువంటి ఒక అద్భుతమైన ఉపనిషత్తు శ్రీకృష్ణ ఉపనిషత్తు అని ఆచార్యుల వారు చాలా స్పష్టంగా ఉపనిషత్ వ్యాఖ్యానంలో చెప్పారు. ఇక్కడ రెండు అవతారాల యొక్క తులనాత్మకమైనటువంటి విశేషాల్ని వివరించటమే ఇందులో ప్రధానమైంది. ఒక చోట గాంభీర్యం, మరొక చోట సౌలభ్యం. రాముడు గంభీరమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ సౌలభ్యమే ప్రధాన లక్ష్యంగా అవతరించిన పరమాత్మ. భక్త సులభుడి, భక్తుల మధ్య ఉంటూనే భక్తులకు
సాధకులకు తన దగ్గరకు ఎలా చేరుకోవాలో నేర్పినటువంటి గురువు. అందుకే జగద్గురుత్వం శ్రీకృష్ణ పరమాత్మలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. శ్రీరామచంద్రుడు గాంభీర్యం, కానీ రామచంద్రుడిలో కూడా సౌలభ్యం ఉంది. అది ఎక్కడ అంటే అక్కడక్కడే కనిపిస్తుంది అంతే. ఆ సౌలభ్యం అక్కడక్కడ కనిపించటం కూడా పరిపక్వత కలిగిన ఎవరైతే సాధకులు ఉన్నారో వాళ్ళకు, ఆ జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆ సౌలభ్యాన్ని ఆయన అభివ్యక్తం చేశాడు. వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖితః అంటాడు ఆయన. మనుష్యులు ఎవరైతే కష్టాల అత్యంత పారమ్యంలో ఉండి వాళ్ళు వృషం దుఃఖిత, వాళ్ళు బాగా దుఃఖిస్తూ ఉంటే అప్పుడు నేను కూడా దుఃఖిస్తాను వాళ్ళతో పాటు. వారితో కలిసిపోయి వారి దుఃఖాల్లో పాలు పంచుకున్నాడు ఆయన. అది ఎక్కడ కనిపిస్తుంది? నిషాదరాజు గుహుడి దగ్గర కనిపిస్తుంది, విభీషణ్ దగ్గర కనిపిస్తుంది, శబరిని లాలించటంలో కనిపిస్తుంది. ఇవన్నీ శ్రీరామచంద్రుడి యొక్క సౌలభ్యాన్ని వ్యక్తం చేసే కొన్ని సందర్భాలు మాత్రమే. అవి కొన్ని సందర్భాలు. శ్రీకృష్ణుడు అలా కాదు, అడుగడుగున ఆయన సౌలభ్యం కనిపిస్తుంది. అందుకని రామచంద్రుడి దగ్గరకు వచ్చి పరిశ్రంగం కావాలని మునులు అడిగితే వెంటనే ఆయన ఒప్పుకోల. దానికి ఒక అవతారం గడువు పెట్టి వచ్చే అవతారంలో రండి పొమ్మన్నాడు. అంటే పరిపక్వతని ఆయన కోరుకున్నాడు. అలాగని శ్రీకృష్ణ పరమాత్మ కూడా పరిపూర్ణంగా అందరికీ సులభుడైపోయి సౌలభ్యాన్ని ప్రణించాడా అంటే అట్లాంటానికి వీల్లేదు. అట్లాగే అర్జునుడు నిత్య సఖుడే అయినా యుద్ధ భూమిలో విశ్వరూపం చూపించినప్పుడు కలిగిన అప్రమేయతలో గాంభీర్యం జ్ఞాపకం వస్తుందంటారు ఆచార్యుల వారు. అసలు ఆచార్యుల వారి యొక్క ఆ వివరణ అత్యద్భుతం. ఎక్కడెక్కడికో లోతుల్లోకి వెళ్ళారు, సముద్ర గర్భంలోకి వెళ్ళారు ఈ వ్యాఖ్యానంలో. మాత్రం ఈ వ్యాఖ్యానం అత్యద్భుతమైనటువంటి, ఇది నా అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చింది. రామచంద్రుడికి కృష్ణ భగవానుడికి కూడా అవతారాల్లో ఉన్న గాంభీర్య సౌలభ్యాల్లో ఉన్నటువంటి ఆ తులనాత్మకత్వాన్ని సోపపత్తికంగా, ఇద్దరిలో 2 లక్షణాలు ఉన్నాయి, కానీ అత్యంత గాంభీర్యం అధిక శాతం ఉన్నది రామచంద్రుడి అవతారం. శ్రీకృష్ణుడిలో ఎంత సౌలభ్యం ఉందో గాంభీర్యం కూడా మళ్ళీ కనిపిస్తుంది. ఎక్కడ తన సాధకులైనటువంటి జీవులైనటువంటి వాళ్ళకి తన తత్వాన్ని తెలియజేయాలనుకున్నాడో, వాళ్ళల్లో పరిపక్వత తీసుకురావాలనుకున్నాడో దానికి ఆయన గాంభీర్యం వహించాడు కొన్ని సందర్భాలు. అది అర్జునుడి విషయంలో చేశాడు, యుద్ధ భూమిలో విశ్వరూపం చూపించడంలో. అక్కడ ఇంకా 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 పరిపక్వత కోసం ఆయన ఇంకా పరీక్షలు పెట్టి 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 సానబట్టినట్టు అర్జునుడు తయారు చేసి అప్పుడు గాని ఇక పద. అది శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్న గొప్పతనం. అంటే ఎక్కడ గాంభీర్యమో ఎక్కడ సౌలభ్యమో చక్కగా నిరూపించినటువంటి వాడు. అందుకే ఆచార్యుల వారు కూడా అంటారు, ఎప్పుడు కూడా ఏదో ఒక పురాణము ఒక ఇతిహాసంతోనే మన భారతీయ వాంగ్మయాన్ని దర్శించకూడదు. అది సత్యం. మా గురువు గారు కోగంటి సీతారామాచార్యుల వారు ఉండేవారు గుంటూరులో. వారు మాకు అలంకార శాస్త్రం, సాహిత్య శాస్త్రాలు అని చెప్పేవారు. వారు రామాయణం ప్రవచనం చేస్తూ ఉంటే ఇంకా శ్రోతలు, భక్తులందరూ కూడా ఇంకా ట్రాన్స్లకు వెళ్ళిపోవాల్సిందే. ఆ భూమికలకి వెళ్ళిపోయి అక్కడ విహరించవలసింది. కొన్ని సందర్భాల్లో ఆయన ఏడ్చేవారు, కొన్ని సందర్భాల్లో వారు ఆనందించేవారు. అంత అద్భుతంగా ఉండేది. కులశేఖరాళ్ళు వారు పరవశించిపోయినట్టే. ఆయన అనేవారు, రామాయణం వరకే చూడకూడదు, మహాభారతమే కాదు, భాగవతం, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుబంధం కలిగినవి. వీటన్నింటిని సమన్వయపరుచుకుంటేనే అవతారముల యొక్క రహస్యం తెలుస్తుంది. కానీ
ఒక గ్రంథమే చదువుకుంటూ కూర్చుంటే అందులో మీకు కలిగే సందేహాలకు సమాధానాలు దొరకవు. ఈ రోజున చాలా మంది ప్రశ్నిస్తారు, ఆస్తికులు కాని వాళ్ళు, శ్రీకృష్ణుడు ఏమిటి అదేమిటి అని. కాదు, ఒకదానికోటానికి అనుబంధం కావాలి, సమన్వయం కావాలి. కృష్ణ అవతారంలో ఉండేటువంటి మనకు అర్థం కాని అంశాలను అర్థం చేసుకోవాలి అంటే ఇతర పురాణ వాంగ్మయములను కూడా దర్శించవలసిందే. అది భారతీయ వాంగ్మయాన్ని మనము అధ్యయనం చేయవలసిన పద్ధతి. ఈ విషయాన్ని ఆచార్యుల వారి గ్రంథంలో అక్కడక్కడ కొన్ని చోట్ల చాలా స్పష్టంగా, చాలా నిర్దిష్టంగా నొక్కి చెప్పారు. తత్వ నిర్దేశం అంతా ఒక అవతార గాథలో నుంచి మరొక అవతార గాథలోకి ప్రవహిస్తుంది, అనుస్యూతంగా ఉంటుంది. అది గొప్పతనం. రామావతారం, కృష్ణావతారం, ఈ అవతారాలు ఒక అవతారం నుంచి ఒక అవతారంలోకి అనుస్యూతంగా భగవత్ తత్వం ఉంటుందే తప్ప ఏదో ఒక అవతారాన్ని మనం దర్శిస్తూ కూర్చుంటే పరమాత్మ తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము. అందుకని శ్రీరామచంద్రుని అవతార తత్వం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార తత్వం, వీటన్నింటినీ కూడా, నరసింహ అవతార తత్వం ఒకటి కాదు, మొత్తం అవతారాలన్నింటినీ కూడా మనం సమన్వయ రూపంగా దర్శించగలిగినప్పుడే భారతీయ వాంగ్మయం, భారతీయ తత్వశాస్త్రం, భారతీయ దార్శనిక వాంగ్మయ రాశి మనకు అందించినటువంటి ఆ అద్భుతమైన అమృతం మనం గ్రోలగలుగుతాం. అది ఇక్కడ మనకి ఆయన వారు చెప్పింది. అందుకని మనము సమస్తమైనటువంటి గ్రంథములను కూడా సమన్వయ రూపంలోనే దర్శించాలి. ఇక్కడ కూడా అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఒక పరిపక్వత తీసుకురావటం కోసమే మునులందరినీ కూడా కృష్ణావతారంలోకి రమ్మని రామచంద్రుడు చెప్పిన దానిని ఈ ఉపనిషత్తు చక్కగా ప్రతిపాదించి, ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. ఏమిటి అంటే, రామచంద్రుణ్ణి మునులందరూ దగ్గర చేరి ప్రభు మిమ్మల్ని మేము ఆలింగనం చేసుకోవాలని ఉంది అని అడిగారు కదా, కానీ ఈయన ఇప్పుడు కాదు తర్వాత అవతారంలో రెండేని వాళ్ళకి ఎందుకు అపాయింట్మెంట్ అప్పుడు ఇవ్వాల. అదేమిటి మరి? హనుమంతుడు సీతాదేవిని చూసి రాగానే వెంటనే కౌగిలించుకున్నాడు కదా, ఇదేమిటి మరి? అంటే ఎవరికి పరిపక్వత అవసరమో వారిని ఏ విధంగా నిర్దేశం చేసి వాళ్ళ యొక్క సాధనకు మార్గనిర్దేశం చేయాలో అలా చేశాడు ఆయన. అది అక్కడ ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమత, ఇది నా సర్వస్వభూతం అని చెప్పి ఆలింగనం చేసుకున్నాడు హనుమంతుడిని. ఇది నా సర్వస్వం అన్నాడు. అంత గొప్పగా అనుగ్రహించాడు అక్కడ. మునులు దగ్గరకు వచ్చినప్పటికీ అలా చేయాలి. మరి తొలి పరిచయంలోనే హనుమంతుణ్ణి గొప్పగా సమస్తమైనటువంటి వేదాంగ తత్వవేత్తగా గుర్తించాడు ఆయన. బ్రహ్మవేత్తగా గుర్తించాడు, వైరాగ్య సంపన్నుడుగా గుర్తించాడు, జీవన్ముక్తుడుగా గుర్తించాడు. లక్ష్మణస్వామితో చాలా గొప్పవాడుగా వర్ణించి చెప్పాడు. హనుమత్ తత్వం అంతా కూడా వింగడించి చెప్పాడు. మరి ఇంత జరిగినా కూడా అద్భుతం ఏమిటి అంటే, ఈ మునులకు మాత్రం వచ్చింది. ఎందుకుని? ఇప్పుడు ఆంజనేయ స్వామి వారిని ఎందుకంత అనుగ్రహించాడు అంటే, యోగ్యతను బట్టి. అధికారం అంటే అక్కడ యోగ్యత, అర్హత. ఇక్కడ యోగ్యత ఉంది కాబట్టి హనుమంతుడికి తన తత్వాన్ని అందుకునేటువంటి ఒక అనుగ్రహాన్ని ఇవ్వగలిగాడు. హనుమంతుడికి ఎందుకు ఇంత గొప్ప అనుగ్రహం కలిగింది అంటే, ఇక్కడ గరుత్మంతుడిని ఎంత గొప్పగా తన వాహనంగా చేసుకుని ఆనందించాడో, అలాగే ఆంజనేయ స్వామిని కూడా వాహనంగా చేసుకుని ఆనందించాడు. వెంటనే తన భుజాల మీద ఎక్కించుకుంటానంటే సరే అని ఎక్కాడు. అక్కడి నుంచి బయలుదేరి సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్ళాడు పర్వతం మీద. అంటే అక్కడ గరుత్మంతుడు వేదాత్మ విహగేశ్వర
విహగేశ్వరుడు వేదాత్మ, వేద స్వరూపుడుగా వర్ణిస్తున్నాయి మనకి సమస్తమైన వాంగ్మయ గ్రంథాలు. అందుకని గరుడ వాహనం, అందుకే వేదవేద్యుడైనటువంటి పరమాత్మ వేద స్వరూపుడైన గరుడి మీద ఎక్కి మనకి బ్రహ్మోత్సవాల్లో ఊరేగుతాడు. ఇక్కడ అటువంటి వేదవేత్త అయినటువంటి ఆంజనేయ స్వామి యొక్క భుజాల మీద ఎక్కెళ్ళాడు. ఇక్కడ కూడా అంతే. వేద విద్యే పరే పుంసే దశరథాత్మజే వేద ప్రాచేతదా సాసి సాక్షాత్ రామాయణాత్మన. వేదము రామాయణ స్వరూపంగా జాలువారింది. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఆ రామాయణ కథా నాయకుడుగా శ్రీరామచంద్రుడుగా అవతరించాడు. అందుకని ఆ వేదవేత్త అయినటువంటి హనుమంతుడిని తన వాహనంగా చేసుకున్నాడు. అందుకే ఆ హనుమంతుడికి తన పరిష్వంగాన్ని ఇచ్చాడు. అంటే హనుమంతుడికి ఆ యోగ్యత ఉంది. అందుకే ఇక్కడ ఆచార్యుల వారు కూడా చాలా గొప్ప విషయాన్ని ఇక్కడ ప్రతిపాదించారు. ఆంజనేయుడు హృదయం చీల్చి సీతారాములను చూపించాడని మనం చెప్పుకుంటాం. ఈ ప్రతీకాత్మకమైన కథకు తాను ఉపాసించిన ఆదిత్య విద్య వల్ల హృదయంలో నీవార శూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అన్న పరబ్రహ్మను సాక్షాత్కరించుకున్నాడని తాత్పర్యం అన్నారు. చాలా అద్భుతమైన వ్యాఖ్యానం. ఎందుకంటే హనుమంతుడు తన గుండెలు చీల్చుకొని సీతారాములు చూపించినట్టుగా మనకి లోకంలో ఒక విస్తృతమైన గాథ ఉంది. ఆదిత్య విద్య ఉపాసించినటువంటి ఆ హనుమంతుడికి తాను పరమాత్మను హృదయంలో ధరించటం అనేటువంటిది ప్రతీకాత్మకంగా ఆ కథలో కనిపిస్తుంది. ఎందుకని? పరమాత్మ ప్రతి జీవుడి యొక్క శరీరం లోపల ఏ రూపంలో ఉంటారు అంటే అనూపమా, అణు పరిమాణంలో ఉంటాడు. ఎలా? నీవార శూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. నీవార ధాన్యము యొక్క ముక్కు, నీవార ధాన్యము యొక్క అగ్రభాగం ఏదైతే ఉందో దానంత తన్వి అంటే అల్పస్వరూపంతో ఉంటుంది, అత్యల్ప స్వరూపం. పీతా పసుపచ్చగా ప్రకాశిస్తూ ఉంటుంది. భాస్వతి ప్రకాశించేది. భాస్వరూపం తేజస్వరూపంగా ఉంటుంది. అది ఆత్మస్వరూపం. ఇక్కడ ఆత్మతత్వం తెలిసిన వాడు హనుమంతుడు కాబట్టి తన యొక్క హృదయంలో ఉన్న శరీరాంతర్భాగంలో ఉన్న అంత సుసూక్ష్మ రూపంలో ఉన్న ఆత్మను ప్రకటించేటువంటి శక్తి కలిగిన వాడు ఆయన. ఈ రహస్యం రామాయణంలో ఉత్తరకాండలో కనిపిస్తుంది. అక్కడ ఉత్తరకాండలో హనుమద్ ఉత్పత్తి గురించి చెప్పాడు వాల్మీకి మహర్షి. అంటాడు, శాలిశూక నిభాభాసం ప్రాసూతాముం తదాంజనా. తదా అంజనా, ఆ అంజనాదేవి ఆంజనేయుని మాతృమూర్తి తపస్సు చేసి తన శిశువుని ఎలా కన్నదంటే ఎటువంటి వాడంటే ఆయన శాలి శూక నిభాభాసం. నీవార శూకవత్ అన్నమాని దానికి తగిన పదం అక్కడ. శాలి ధాన్యము యొక్క అగ్రభాగం ఏదైతే ఉందో ఆ అగ్రభాగమంత అల్పస్వరూపంతో భాషించేటువంటి వాడిని కన్నది, ప్రాసూత కన్నది. అక్కడ వేదము చెప్పినటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, నీవార శూకవత్ తన్విత్వం ఏదైతే ఉందో అది అక్కడ ఆంజనేయుని యొక్క స్వరూప వర్ణనలో కనిపింపజేశాడు వాల్మీకి మహర్షి. ఆత్మవిత్ ఆత్మైవ భవతి. ఆత్మను తెలుసుకున్నవాడు, పరమాత్మతత్వం తెలిసినవాడు ఆత్మస్వరూపుడు అవుతాడు. పరమాత్మతత్వం తెలిసిన హనుమంతుడు, ఆంజనేయుడు కూడా, హనుమాన్ అన్న అదే, హను అంటే జ్ఞానం అని అర్థం. గత్యర్థక ధాతువులన్నింటికి సంస్కృతంలో జ్ఞానం అర్థం ఉంది. హన గతౌ, హన హింసాగత్యో ధాతువు అది సంస్కృతం. హన అనేటువంటి ధాతువుకి గత్యర్థకం ఉంది, అది జ్ఞానార్థాన్ని కూడా తెలియజేస్తుంది.
కాబట్టి హనుమాన్ అంటే జ్ఞానవాన్ అని అర్థం. అంటే జ్ఞానస్వరూపుడు హనుమంతుడు, అంటే ఆత్మస్వరూపం తెలిసి ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడు. అందుకని అంజనాదేవికి కూడా ఎటువంటి పుత్రుడు అంటే జ్ఞాన స్వరూపుడైన వాడు పుట్టాడని చెప్పడం కోసమే ఆ పదం వాడాడు వాల్మీకి మహర్షి. శాలిశూక నిభాభాసం ప్రాసూతాముం తదంజనా. అది ఇక్కడ ఆచార్యుల వారు అంత అద్భుతమైనటువంటి అంతరార్థం వివరించారు. అది చదువుతుంటే అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తున్నాయో విషయాలు. ఎక్కడెక్కడో లోతుల్లోవన్నీ కూడా వారు స్పృశించి తవ్వి బయటికి తీసినట్టుగా అనిపిస్తుంది. హనుమంతుడికి మాత్రమే ఎందుకు ఆ ఆలింగన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అంటే అది కారణం అని అద్భుతంగా విశ్లేషించారు ఇక్కడ. ఆ మునులకు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇంకా వాళ్ళకి పరిపక్వత కావాలి. సూర్యోపాసన చేసిన వాడు అందుకే పుట్టగానే సూర్యుణ్ణి ఫలంగా, సూర్యబింబాన్ని ఫలంగా భావించి అందుకోవటానికి వెళ్ళాడు. అక్కడ భ్రాంతి అన్నమాట హనుమంతుడికి. ఎప్పుడైనా సరే సాధనలో ముందు భ్రాంతి కలుగుతుంది, ఆ తరువాత నిష్కల్మషమైన భక్తి సహకృతమైన జ్ఞానం పొందినప్పుడు అప్పుడు పరమాత్మను అందుకుంటాడు. అది ఎక్కడ కలిగింది అంటే శ్రీరామచంద్రుడి దర్శనంతో కలిగింది ఆయనకి. భక్తి సహకృతమైన జ్ఞానము యొక్క ఫలం అక్కడ పొందగలిగాడు. కిష్కింధాకాండ చివరలో అక్కడ హనుమంతుడు పొందగలిగాడు. అది అప్పటిదాకా తాను జ్ఞానులైనటువంటి సజ్జనుల యొక్క సాంగత్యాన్ని పొందుతూ సాధన చేస్తూ ఉంటే కాని భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందే సాధన సఫలీకృతం కాదు. సుగ్రీవాదులు వాళ్ళే అటువంటి వారితో కలిసిమెలిసి తిరుగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూర్చోలా. నిజంగా అయితే వాళ్ళందరూ కూడా తనకి బంధువులు మిత్రులే, కానీ సుగ్రీవుడి సాంగత్యాన్ని పొందాడు. ఎందుకని అంటే పరమాత్మ సాన్నిధ్యాన్ని, పరమాత్మ యొక్క సాన్నిహిత్యాన్ని పొందటానికి అర్హత ఏమిటి అంటే సజ్జన సాంగత్యం కావాలి. అందుకని సుగ్రీవాదుని కలిశాడు. ఇదంతా కూడా హనుమంతుడు పరిపక్వత పొందటానికి, పరమాత్మ యొక్క ఆలింగనం పొందటానికి కావలసిన యోగ్యత పొందటానికి చేసిన సాధన ఇదంతా. అందుకని హనుమంతుడు పొందగలిగాడు. మునులకు దేవతలకు ఈ పరిపాకం కలగాలంటే వారు కృష్ణావతారం వరకు ఎదురు చూడాలి. తమ తమ జన్మల వల్ల, విద్యాదుల వల్ల, తపోధనం వల్ల, దివ్యత్వం వల్ల సంక్రమించిన అహంకారాన్ని తొలగించుకోవాలి. ఇది ఆచార్యుల వారి మాటలు. నేను ఆచార్యుల వారి యొక్క వాంగ్ మార్గంలోనే వెళుతూ మధ్యలో నాకు తోచిన విషయాలు చెబుతున్నాను. అది ఎందుకంటే నేను అసలు సొంతంగా చెప్పవలసిన అవసరం లేకుండానే వారు అద్భుతంగా ఇక్కడ విశ్లేషించుకుంటూ వెళ్ళారు మహానుభావులు. వారు వివరిస్తూ ఎందుకు ఈ మునులకు ఒక అవతారం, ఇప్పుడు రామావతారంలో అనుగ్రహించాడు, కృష్ణావతారం వరకు వాళ్ళని ఆగమన్నాడు. నిరీక్షించండి. మీరు నిరీక్షణ ఎలా ఉండాలి? తపోరూపమైన నిరీక్షణ. అది అప్పటిదాకా వీళ్ళు ఏం చేయాలి? జన్మలెత్తాలి, అనేక విద్యలు అంటే తపో ధ్యాన సమాధి యోగ రూపములైనటువంటి అనేక మార్గాలలో వీళ్ళు సాధన చేస్తూ ఉండాలి. దివ్యత్వం పొంది అప్పుడు జన్మాంతర సహస్రేషు కృష్ణే భక్తి ప్రజాయతే. ఎలా? తపోధ్యాన సమాధిభిః నరాణం క్షీణపాపానాం జన్మాంతర సహస్రేషు కృష్ణే భక్తి ప్రజాయతే. తపస్సు, ధ్యానం, యోగం మొదలైనటువంటివి వేల సంవత్సరాలు చేస్తే, జన్మాంతర సహస్రేషు వేల జన్మలు ఇలా తపస్సు, యోగము, ధ్యానము చేస్తూ ఉంటే నరాణం క్షీణపాపానాం, మెల్లమెల్లగా వాళ్ళల్లో ఉండేటువంటి ఆ మసి ఎంత పోవాలి? మసి పోయి స్వచ్ఛత రావాలి. వస్తే అప్పుడు కృష్ణే భక్తి ప్రజాయతే, కృష్ణుడి యందు భక్తి కలుగుతుంది అని. అది కృష్ణుడి యందు భక్తి అంటే పరమాత్మ యందు భక్తి కలగటానికే ఇంత సాధన కావాలి. అటువంటి ఆ భక్తిలో కూడా ఇంకా పరిపక్వత వచ్చి అందులో కూడా వాడు పరినిష్ఠితత్వాన్ని పొందాలి అంటే ఇంకెంత సాధన చేయాలి?
దానికోసమే ఆ మునులందరినీ కూడా కృష్ణావతారం దాకా నిరీక్షించడం, వాళ్ళల్లో అహంకారం తొలగిపోవాలి, తాము అమాయకులైన గోపకులు గోపికలుగా పరిణమించాలి. కాబట్టి ఆ మునులందరూ కూడా వాళ్ళలో ఉండే కొద్దిగా అహంకారం, తపోహంకారం ఉంది, జ్ఞానాహంకారం ఉంది, అలాగే యోగ సమాధి సాధన వల్ల కలిగినటువంటి ఏ శక్తి అయితే ఉందో అది చూసుకుని అహంకారం ఉంది. వీటన్నింటినీ కూడా వాళ్ళు నశింప చేసుకోవాలంటే కొన్ని జన్మలు ఎత్తాలి. దానికి ఆయన అవకాశం ఇచ్చాడు. మీకు మంచి ర్యాంక్ ఇవ్వాలి అంటే కొన్ని సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయమన్నాడు. ఆయన చచ్చినట్టు రాయాల్సింది. దానికోసమే ఆయన అంతకాలం ఆపాడు. అందుకోసం తపస్సు కొనసాగించాలి, వాళ్ళు మాయావరణ నుంచి బయటపడాలి. అదిగో వాళ్ళని ఆ విధంగా బయట పడవేయటం కోసం అనుకున్న మొదట్లో ఏంటంటే కృష్ణావతారం కంటే వేరొకటి లేదు. కృష్ణావతారాత్ అన్యః నాస్తి. గోప గోపికా ముక్త్యై, గోవులకు గోపికలకు గోప బాలురకు ముక్తిని కలిగించటానికి కృష్ణావతారం కంటే వేరొకటి లేదు. ఎందుకుని అంటే వారందరినీ కూడా తన చిటికన వేలు పుచ్చుకొని తీసుకువెళ్ళాడని. అంతేగాని మీరు ఇలా వెళ్ళండి అని చెప్పి అలా చెప్పి వెళ్ళిపోలేదు. వాళ్ళందరి దగ్గర కూర్చుని మరి నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు ముక్తి మార్గం వైపు. అందుకని కృష్ణావతారం అంత సులభమైంది. సౌలభ్యం కృష్ణావతారంలో అందుకే కనిపిస్తుంది. ఆ పరమాత్మ ప్రేమైక స్వరూపుడై ముక్తిని ప్రసాదించాడు. ఇంకా ఏ అవతారంలోనూ అంత గొప్పతనం కనిపించదు. అందుకని కృష్ణావతారం అంత పరిపూర్ణమయ్యి మునులందరినీ పసిపిల్లల్ని లాలించినట్టు లాలించి తీసుకువెళ్ళి సాకాడు. ముక్తి మార్గం వైపు నడిపించుకు తీసుకువెళ్ళాడు. అదే ఇక్కడ అనుగ్రహించి ఆ ఎదురు చూపి నిరంతర వేదన. అందుకని ఆ గోపకులు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కోసం, ఆయన మురళీ గానం కోసం అలా అలా నిరీక్షించారు. వాళ్ళు కన్నులు కాయలు కాచేటట్టుగా చూశారు. వాటన్నింటికి ఆ తపస్సంతటికీ కూడా ఫలం ఎక్కడిచ్చాడు అంటే శరద్రాత్రి, ఆ వెన్నెల కురిసేటువంటి రాత్రుల్లో వాళ్ళకి ఇచ్చాడు. ఆ శరద్రాత్రి కూడా ఎందుకు ఇచ్చాడు అంటే శరత్ శృణాతి పంకం ఇది శరత్ అని అర్థం. వర్ష ఋతువు వెళ్ళిపోయిన తర్వాత శరదృతువు వస్తుంది. వర్షాకాలంలో పడిన వర్షాలకి నదుల్లో కానీ తటాకాల్లో కానీ జలాశయాలన్నింటిలోనూ బురద బాగా ఉంటుంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత బురదంతా అడుక్కు వెళ్ళిపోయి జలమంతా నిర్మలంగా ఉంటుంది. చాలా చక్కటి జలంగా నిర్మలమైన జలం కనిపిస్తుంది. శరదృతువు అది. చక్కటి పండు వెన్నెల పడుతూ ఉంటుంది. అక్కడ మేఘావృతం కాదు, చంద్రుడు చక్కగా వెన్నెల కాస్తాడు. అందుకని శరదృతువులో రాసలీల అద్భుతంగా చేశాడు. ఎందుకంటే అక్కడ పడినటువంటి బురదంతా కూడా ఆ వర్షధారల వల్ల కురిగినటువంటి ఏ పంకమైతే ఉందో అదంతా పోయి నిర్మలత్వం ఏర్పడి వాళ్ళ మనస్సులలో చక్కటి పండు వెన్నెల్లో ఆనంద స్వరూపమై ఆ విధంగా వాళ్ళందరినీ కూడా తన యొక్క తత్వ డోలికల్లో ఊగించాడు. అదే రాసలీల. ఇది తాను ఈ అవతారంలో ఆ మునులందరికీ అనుగ్రహించినటువంటి వరం. ఇంతకంటే ఏం నిజంగా ఒక్క పరిశ్వంగంతో వదిలిపోతే కాదు, వారందరికీ కూడా ఇంత అద్భుతమైనటువంటి ఒక వేదికను తయారు చేశాడు. రసమయ వేదికను తయారు చేశాడు. రాసలీల అంటే రసమయ వేదికని. రసో వయసహ రసం హ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అని ఉపనిషత్తు చెబుతోంది కదా. ఆయన రసస్వరూపుడు, ఆయన ఆనంద స్వరూపుడు ఆయన. అందుకని వారందరికీ కూడా అంత అద్భుతంగా చేశారు. అన్నీ తెలుసును అనుకున్న స్థితి నుంచి పసిపిల్లలై అమాయకులై మాకేది శ్రేయస్సో అది అనుగ్రహింపమని ప్రార్థింపగలగటం ఈ తపఫలం. అసలు నువ్వు ఏది చేతని వింటాము స్వామి అనే స్థితి తీసుకొచ్చాడు గోపికలందరినీ. వాళ్ళందరినీ కాత్యాయని వ్రతం చేయించి వస్త్రాపహరణం ఘట్టమంతా కూడా అదే. వస్త్రం అనేటువంటిది మాయ, ఆచ్ఛాదనం. ఆ వస్త్ర అపహరణం అంటే మాయను అపహరించి వారికి మాయావరణాన్ని తొలగించి
పరమాత్మను దర్శించుకునేటువంటి జ్ఞాన దృష్టిని ప్రసాదించటమే, అంతేగాని ఆయన బట్టలెత్తుకు వెళ్ళిపోయాడు అని ఊరికి ఒక మాటతో చూడటం కాదు. ఈ విమర్శలన్నీ కూడా చాలా విమర్శలు. ఇవన్నీ కూడా కృష్ణతత్వం అత్యద్భుతమైనది, అత్యున్నతమైనటువంటిది, మహోజ్వలమైనది, మహోదాత్తమైనది. అందుకే ప్రపంచమంతా కూడా శ్రీకృష్ణ తత్వం మీద ఎన్నెన్నో పరిశోధనలు చేసి, మనకంటే ఇంకా విదేశీయులే గొప్పగా పరిశోధన చేసి శ్రీకృష్ణ పరమాత్మను బాగా వాళ్ళు ఆరాధిస్తున్నారేమో. మరి శ్రీకృష్ణ చైతన్య ప్రభు వీళ్ళందరూ అసలు ఈ అమెరికాలో వాటిలో మనం చూస్తూ ఉంటే కొన్ని వాళ్ళు ఎంత పరవశించిపోయి చక్కగా శ్రీకృష్ణాష్టమికి వాళ్ళు చేస్తూ ఉంటే, వాడు శోభాయాత్రలు చేస్తూ వాళ్ళు శ్రీకృష్ణ నామ స్మరణ చేస్తూ వెళుతూ ఉంటే ఎంత అద్భుతంగా అనిపిస్తూ ఉంటుందో. అంటే అసలు ఆ శ్రీకృష్ణ అనే పదంలోనే తెలియనటువంటి ఒక మాధుర్యం, అమృత వాహిని మనకు కనిపిస్తుంది. అదే శ్రీకృష్ణోపనిషత్తులో శ్రీకృష్ణావతారం యొక్క పారమ్యాన్ని, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం యొక్క సౌలభ్యం ఎంత గొప్పదో చక్కగా విశ్లేషించటం కోసమే ఇక్కడ పరిష్వంగం అనే దానికి అంత గొప్ప ప్రాధాన్యం ఇచ్చారు శ్రీకృష్ణోపనిషత్తు. దానిని ఆచార్యుల వారు ఎన్ని రకాలుగా ఎన్ని గ్రంథాల నుంచి ఈ పరిష్వంగం అనే దానిది శ్రీ పరమాత్మ యొక్క సాయుజ్యము అనేటువంటి అర్థము చెప్పటం కోసం ఉపపత్తులు మన ముందు ఉంచారో అది అనన్యమైనది, అనన్య సాధ్యమైనటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక గ్రంథావలోడన సాధన తపఫలం అనిపిస్తుంది. ఇక్కడ ఈ గ్రంథంలో ప్రతి అక్షరం చదువు ఇవన్నీ ఉపపత్తులు తీసుకెళ్లారు. అంటారు ఆచార్యుల వారు ఇంకో చోట, ఈ పరిష్వంగం అనేది పరమాత్మ జీవుడికి ఇవ్వటంలోనే సీతాదేవి కూడా శ్రీరామచంద్రుడికి ఒక చోట పరిష్వంగ భాగ్యాన్ని ఇచ్చింది. ఎక్కడ కరదూషణాది రాక్షసుల్ని ఆయన ఒక్కడే సంహరిస్తాడు. జనస్థానంలో 14,000 మంది రాక్షసులు ఒక్కడే లక్ష్మణస్వామితో చెబుతాడు, వదిన గారిని తీసుకెళ్లి నువ్వు దూరంగా గుహలోకి వెళ్ళి కూర్చో, నేను ఈ లోపుగా వీళ్ళ సంగతి చూసొస్తానంటాడు. ఈ ఘట్టాన్ని చెబుతూ ఉంటే కులశేఖరాళ్ళు వారు పరవశించిపోయి, అరేరే ఒక్కడే నా రాముడు ఒక్కడే యుద్ధానికి దిగాడు, మన సైన్యాన్ని కూడా సిద్ధం చేయండిరా, మనం రాముడికి సహాయంగా వెళదామని ఆయన ఆ రామగాథ శ్రవణంలో పరవశించిపోయి చుట్టుపక్కలన్నీ మర్చిపోయి ఆయన సేనాధిపతిని ఆజ్ఞాపిస్తాడు. అంత గొప్ప ఘట్టం ఇది. ఒక్కడే సంహరించి నిలబడితే అది ముల్లోకాలుగా సమస్త లోకాలకు అద్భుతం అనిపించింది. సమస్తమైనటువంటి దేవతా గణాలందరూ కూడా దర్శించి పరవశించిపోయారు ఆ ఘట్టాన్ని అంతరిక్ష వీధుల్లో నుంచి చూసి. అప్పుడు ఏకైక వీరుడుగా ఉండి ఈ గొప్ప కృత్యాన్ని సాధించినటువంటి శ్రీరామచంద్రుడు సీతాదేవి స్వయంగా వచ్చి కౌగిలించుకున్నప్పుడు, తం దృష్టా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వజే. అనపాయినైన అమ్మవారు ఆలింగనం ప్రసాదించటం వారి పరస్పరానుబంధాన్ని సూచిస్తుంది. ఆమెను ప్రథమ జీవుడుగా భావించితే అది జీవేశ్వరుల నిత్య సంబంధంగా వెల్లడవుతుంది. ఎంత అద్భుతంగా దీనిని వ్యాఖ్యానించారు ఆచార్యుల వారు. సీతాదేవి ఆ సమయంలో శ్రీరామచంద్రుడిని కౌగిలించుకోవటాన్ని ఏమంటున్నారంటే, సీతాదేవి ప్రథమ జీవుడుగా భావిస్తే రామచంద్రుడిని కౌగిలించుకుంటే రామచంద్రుడు దాన్ని అంగీకరిస్తే ఎలా ఉంది అంటే జీవేశ్వరుల యొక్క నిత్య సంబంధం. ఆవిడకి అనపాయిని అని కదా. ఎందుకుని అంటే అవి ఎప్పుడు కూడా ఎడతెగకుండా ఆయనతో ఉంటుంది. రామావతారంలో సీతాదేవిగా ఉంది, రుక్మిణి కృష్ణ జన్మని. శ్రీకృష్ణుడిగా వచ్చినప్పుడు రుక్మిణిగా వచ్చి, రామావతారంలో సీతగా ఉంది, మిగతా అవతారాల్లో కూడా రకరకాల రూపాల్లో ఉంది అని మనకి విష్ణు పురాణం వర్ణిస్తోంది. నరసింహావతారంలో ఆయన గోళ్ల రూపంలో, మత్స్యావతారంలో ఆయన కంటి చూపులో ఉంది. ఇలా మనకి అమ్మవారు
నిత్యానపాయిని కాబట్టి శ్రీమన్నారాయణ మూర్తిని వెన్నంటి ఉంది కాబట్టి ఆవిడ ప్రథమ జీవుడు. అంటే జీవాత్మ పరమాత్మల యొక్క నిత్య సంబంధం చెప్పటం కోసం సీతాదేవి రామచంద్రుడిని ఆలింగనం చేస్తుంది. ఇక్కడ నుంచి ఉపనిషత్తు భగవంతుడి యొక్క సర్వాత్మత్వ లక్షణాన్ని వర్ణించటం కోసం, ప్రకాశింపజేయటం కోసం మనకి అద్భుతమైనటువంటి వాక్యాలను ఇచ్చింది అని ఆచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు. ఇది ఆలింగనం అనే దానికి అంత అద్భుతమైన వ్యాఖ్యానం. ఇక్కడ బాల్య లీలల నుంచి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ సర్వాత్మత్వాన్ని నిరూపించటం ఎలా జరిగిందో ఈ ఉపనిషత్తులో చెప్పిన వారిని ఆచార్యుల వారు కూడా అదే క్రమంలో మనకి అందించారు. ఎట్లా అంటే ఇక్కడే మోదితాస్తే సురా సర్వే కృతకృత్యాధునా వయం యోనంద పరమానందో యశోదా మోక్తిగేహిని. రాముడు మీరందరూ కూడా నా కృష్ణావతారంలో ఆలింగన సౌభాగ్యాన్ని పొందగలుగుతారు అని అన్నప్పుడు తే సురాహ మోదితా, వాళ్ళందరూ కూడా ఆనందించారు. కృతకృత్యాధునావయం, వీళ్ళందరూ కూడా కృతకృత్యులయ్యామనుకున్నారు. ఎందుకని అంటే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఉపనిషత్తు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైన దాంట్లో భాగవత రహస్యాలు ఎన్నో గుదిగుర్చబడ్డాయి. వాటిని వర్ణించటంలో శ్రీకృష్ణుని యొక్క బాల్య వర్ణనతో ఇది జరిగింది. నందః పరమానంద, నందుడు పరమానంద స్వరూపుడు. అంటే ఇక్కడ ప్రారంభం ఎలా చేశాడంటే దేవకి వసుదేవులతో చేయాల, యశోదానందులతో ప్రారంభం చేశాడు. అది విశేషం. ఎందుకనంటే పరమాత్మ యొక్క ఆధ్యాత్మికత సర్వాత్మత్వం ఉంది, దాన్ని ప్రతిపాదించటంలో ఒక ప్రతీకాత్మకంగా ప్రారంభమైంది, చాలా సింబాలిక్ గా ప్రారంభమైంది. ఇక్కడ ఎందుకని యశోదానందుల్ని తీసుకున్నాడు అంటే స్వామి అంగసంగం కరిష్యామి అన్న తర్వాత వాళ్ళందరూ ఆనందాన్ని పొందారు, కృతకృత్యులమయాన్ని ఆనందించారు. అయితే ఆయన అవతరించడానికి ముందు ఏం చేశాడు అంటే చతుర్భుజుడుగా ఉండి దేవకి వసుదేవులకి దర్శనమిచ్చాడు. కానీ అక్కడే ఉన్నాడా? లేడు. కారాగారం నుంచి తానై దారిని ఏర్పరిచి వసుదేవుని ద్వారా నందకులం చేరాడు. యశోదాదేవికి అడక్కుండగా బిడ్డడు అయ్యాడు. ఎందుకుని అలా జరిగింది అంటే నందుడు ఆనంద స్వరూపం. నందః నందయతి ఇది, నందః ఆనంద పరిచేవాడు అంటే నంద శబ్దానికి ఆనందం అని అర్థం. కాబట్టి నందుడు యశోదాదేవి యొక్క భర్త నందుడు రాజు, నందమహారాజు ఆనంద స్వరూపం. యశోదాదేవి ఎవరు? మౌక్తి గేహిని అంటే ముక్తి అనేటువంటి గృహానికి ఆమె మహారాణి. ముక్తి అనేటువంటి గృహాన్ని, ముక్తి సౌధానికి ఆమె ఇల్లాలు అంటే మహారాణి ఆవిడ, ఆ ఇంటి యజమానిని ఆవిడ. నందుడు ఎవరు అంటే ఆనంద స్వరూపం. ఈ ఆనందం ఎంత గొప్పది అంటే ఇది అంతస్తులు అంటే స్టేజెస్ అన్నమాట. మానుషానందం నుంచి బ్రహ్మానందం దాకా ఇవి 11 సోపానాలు. ఇక్కడ ఈ నందగోపుడు నడి నందమహారాజు ఈయన పరమానంద స్థితికి సంకేతం, లాస్ట్ స్టేజ్. అక్కడికి కృష్ణుడు వెళ్ళాడు. అక్కడ తను ఆనంద స్వరూపుడు, నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను ఆనంద స్వరూపుని నిరూపించటం కోసం వెళ్ళాడు. ఆనందాధ్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతి. ఆనందాధ్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతి.
ఆనందం వల్లనే ఈ సమస్త జీవులు కూడా జన్మిస్తున్నాయి. ఆనందేన ఖలు జాతాని జీవంతి. ఆ ఆనందం చేతనే జన్మించినవి జీవిస్తున్నాయి. మళ్ళీ తిరిగి ఆనందం ప్రయంతి, అభివిశంతి. ఆ ఆనందాన్ని మళ్ళీ ప్రవేశిస్తుంది. అంటే ఏ ఆనంద స్వరూపుడి నుంచైతే ఈ సమస్త జీవకోటి వ్యక్తమవుతోందో ఆ ఆనందము చేతనే, ఆ పరమాత్మ చేతనే, ఆ పరమాత్మ అనుగ్రహం చేతనే ఆ జీవకోటి అంతా కూడా జీవిస్తున్నాయి. మళ్ళీ ఆ ఆనంద స్వరూపుడి ఎందే లీనమవుతుంది. ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుటిందో పరమేశ్వరుడెవ్వడు. అక్కడ భాగవతంలో, సంస్కృత మూల భాగవతంలో చెప్పిన ఒక అనుష్ఠ శ్లోకానికి అద్భుతమైనటువంటి పద్యం రాశాడు పోతన గారు. అద్భుతమైన పద్యం. ఇది ఎక్కడి నుంచి అయితే ఆనందాధ్యేవ కల్విమాని జాతాని. ఆ ఆనందం ఏ పరమాత్మ యొక్క తత్వం ఉందో ఆనంద తత్వం, అదే నందుడు. ఆ ఆనంద స్వరూపుడైనటువంటి నందుడి దగ్గరికి చేరుకున్నాడు. అందుకే ఆచార్యులు వారు అంటారు, పోతన భాగవతంలో ఆరంభ పద్యంలో నందాంగనాడింభకుడు అని ప్రస్తావించటం అందుకే. నందాంగనాడింభకుడు అన్నాడుగా పోతన. అక్కడ నంద అంగనాడింభకుడు, నందుని యొక్క అంగనా భార్య అయినటువంటి యశోదకు డింభకుడు అంటే కుమారుడు. ఆ నంద శబ్దము అందుకనే ప్రతీకాత్మకంగా ప్రయోగించడం జరుగుతోంది. మనకి విష్ణు సహస్రనామాల్లో కూడా ఆనందో నందనో నందహ, ఇవి ఆచార్యుల వారు అంటారు. ఈ మూడు నామాలు పరమాత్మ స్వరూపాన్ని మూడు అంతస్తుల్లో తెలియజేస్తున్నాయి. అవి మూడు లోకాలు. మూడు లోకాలు అవి. భూమండలం మీద నంద రూపాన్ని పొందుతుంది. ఏది? అత్యున్నతంగా ఉండే ఆనందం. ఆనందం అది దిగి రావాలి పరమాత్మ. ఆ పరమాత్మ ఆనందం దిగి రావాలి అంటే, నంద అంటే భూలోకంలోకి రావాలంటే మధ్యలో ఇంకోటి ఉంది, తపోలోకాల్లోది నందనం. అదే ఆనందో నందనో నందహ అని విష్ణు సహస్రనామాల్లో పరమాత్మకు మూడు నామముల రూపంలో చెప్పబడ్డాయి. ఇక్కడ ఆ ఆనందం దిగి వచ్చాడు ఆయన పరమాత్మ. ఎక్కడికి? భూలోకంలోకి వచ్చాడు. ఎలా? నంద రూపంలో వచ్చాడు. ఇది నంద రూపం. ఈ మధ్యలో ఉంటాయి తపోలోకాలు, అవి నందనం. అవి అంటే ఉన్నత దశ నుంచి భౌమ దశ దాకా కూడా కిందికి దిగి రావటమే ఈ ఆనంద చేతన. ఇటువంటి అద్భుతమైనటువంటి అంటే ఆనందము నందనం దాటి, తపోలోకాలు దాటి భూలోకంలోకి రావటానికి, అంటే నంద రూపంలో రావటానికి ఇంత దశ పట్టింది. ఇక్కడ శుద్ధ సత్వమైనటువంటి ఆ వైకుంఠాన్ని దాటి ఇంత అద్భుతమైనటువంటి ఈ భూలోకంలో భౌమ దశలోకి రావటానికి ఆయన ఒక క్షేత్రాన్ని ఎన్నుకున్నాడు. ఆ క్షేత్రమే నంద యశోద రూపంలో ఉంది. నందగోపుడు పరమానంద స్వరూపమైతే యశోద ఎవరు అంటే మౌక్తి గేహిని. ముక్తి, మోక్షమే మౌక్తి. గేహిని అంటే మోక్షమనే గృహానికి ఆమె అధినేత్రి. గృహిణి గృహముచ్యతే. ఆమె అధినేత్రి అంటే మోక్ష లక్ష్మి ఆమె. కాబట్టి పరమాత్మ ఎవరిని ఆశ్రయించాడు? ఆయన ఉన్నత దశ నుంచి వచ్చి భౌమ దశలో ఎవరిని ఆశ్రయించాడు ఆయన అంటే మోక్ష లక్ష్మిని, ఆనంద స్వరూపమైన నందుణ్ణి ఆశ్రయించాడు. అందుకని యశోద నందుల గురించి ప్రారంభంలో శ్రీకృష్ణోపనిషత్తులో దేవకి వసుదేవులతో ప్రారంభం చేయాల, ఇక్కడ యశోద నందులతో ప్రారంభించాడు ఆ బాల్యాన్ని. ఇంకోటి కూడా, మౌక్తి గేహిని అన్నప్పుడు ముక్తాఫలం, ముత్యపు చిప్ప. మౌక్తి అంటే ముత్యపు చిప్ప.
ఆ ముత్యపు చిప్పలో స్వాతి చినుకు ఆకాశం నుంచి మేఘం నుంచి జారిపడితే అది ముత్యం అవుతుంది. కాబట్టి దేవకి సుతుడు తన ఒడిలోకి రావటం వల్ల ముత్యమై దివ్య లీలామయుడయ్యాడు అని అద్భుతంగా చెప్పారు ఆచార్య గారు. మామూలుగా ఎంత గొప్పది. దేవకి సుతుడు ఈయన. దేవకి అంటే ఎవరు? దివ్ అంటే దివ్ అనే శబ్దం నుంచి దేవకి వచ్చింది. దివ్యత్వంతో నిండినవాడు అంటే పరమాత్మ. పరమాత్మ ఎలా వచ్చాడు అంటే యశోద ఒడిలోకి వచ్చాడంటే ముత్యపు చిప్పలో పడ్డాడు. ఆ ముత్యపు చిప్ప ఎక్కడుంది? నందుని యొక్క భార్యగా ఉంది, నందుని యొక్క గృహిణిగా ఉంది. అంటే ఆనంద మోక్ష లక్ష్మి అన్నమాట. మోక్ష లక్ష్మి ఒడిలోకి వచ్చాడు ఆయన. ముత్యపు చిప్పలో పడింది ఏమవుతుంది? ముత్యం అవుతుంది. ఆయన ముత్యమయ్యాడంటే దివ్య లీలామయుడయ్యాడు. అందుకే ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు అని అన్నమయ్యేవారు. కవుల యొక్క వాక్కులు మనోహరమైనవి. వాళ్ళు తపస్సులు. వాళ్ళ వాక్కులు అలా తపో బలము చేత అద్భుతమైనటువంటి తత్వ ఆవిష్కరణలు చేయగలుగుతాయి. ఇంత గొప్ప భావాన్ని కూడా చక్కగా ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు అని అన్నమాచార్యుల వారు అన్నారండి. ఎంత గొప్ప విషయం. అది కూడా ఆచార్యుల వారు చక్కగా ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. అదే ఇక్కడ యశోదానందుల ఇంట్లో ఆయన అవతరించిన తర్వాత అక్కడ అడుగు పెట్టడానికి కారణం ఇది. హృదయ కారాగృహంలో అంగుష్ట మాత్రుడైన పరమ పురుషుడు సర్వలోకాలకు ఆనందం కలిగించి అవతార పురుషుడయ్యాడు. అది ఈ హృదయం అనే కారాగృహంలో అంగుష్ట మాత్రుడుగా ఉండేటువంటి ఆ పరమ పురుషుడు, పురుషోత్తముడు సర్వలోకాలకు ఆనందం కలిగించటం కోసం నందుడి యొక్క క్షేత్రాన్ని ఎన్నుకున్నాడు, అక్కడకు ప్రవేశించాడు. ఇలా చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ శ్రీకృష్ణోపనిషత్తులు చెప్పారు. ఆ తరువాత దేవకి వసుదేవుల యొక్క ప్రతీకాత్మకత్వం ఏమిటి అనే దానిలో కూడా చక్కగా చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ మనం మరొక ప్రవచనంలో ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. నేనేవో 2-3 ఎపిసోడ్స్ తో ఇది ముగిద్దాం అనుకుంటే ఇది అనంతంగా సాగేటట్టుగా నాకు అనిపిస్తోంది. మరి అద్భుతంగా ఆచార్యుల వారు పలికిస్తున్నారు, మేము పలుకుతున్నాం అంతే. వారికి మరి పాదార విందాలు నమస్కరిస్తూ మళ్ళీ మనం కలుసుకుందాం. మిత్రులు దీక్షితుల వారు ఆచార్యుల వారు చూపించినటువంటి కృష్ణ పారమ్యతలో మమ్మల్ని అలరిస్తూ ఉన్నారు. 1 వారము 2 వారాల్లో ముగించకండి. ఎన్ని వారాలు తీసుకున్నా మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆచార్యుల వారు కృష్ణతత్వము రామతత్వము ఈ రెండిటికి ఉన్న తారతమ్యం ఏమిటి, భగవంతుని యొక్క తత్వం ఏమిటి అనే విషయాల్ని ఎంత స్పష్టంగా చెప్పారో ఆ విషయాలన్నీ కూడా అరటిపండు ఒలిచినట్టు చెప్తూ ఉన్నారు. అది మామూలుగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకు కూడా ఆచార్యుల వారు ఆ మూలాల్లో ఉన్నటువంటి విశేషాలను ఏ విధంగా, ఇప్పుడు అన్నమాచార్యుల వారి ప్రసక్తి వచ్చింది, ముంగిట ముత్యము అని వాడడంలో కారణాన్ని గురించి ఆచార్యుల వారు ఎట్లా చెప్పగలిగారు, దాన్ని మనం ఎట్లా స్వీకరించాలి అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. మీరు ఎన్ని వారాలు చెప్పినా మాకేమీ ఇబ్బంది లేదు. మీకు ఇబ్బంది ఉండకుంటే చాలు. ఎందుకంటే ఇది ఒక కృష్ణోపనిషత్తు నిజంగా అదొక పారమ్యం కలిగించేటువంటిది. అట్లాంటి అంటే ఒకవైపు గాంభీర్యము, ఒకవైపు సౌలభ్యము ఉన్న 2 అవతారాలను సమన్వయించి చూపగలిగినటువంటి ఒక గొప్ప ఉపనిషత్తుకు వ్యాఖ్యానాన్ని గురువు గారు ఎట్లా రాశారో దాన్ని చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. అసలు పంపించాలని మీకు కనిపించిందో ఇది చెప్తే బాగుంటుంది అనిపించి మేము మిమ్మల్ని సంప్రదించాం. ఇప్పుడు మా అదృష్టం సార్, అది నా అదృష్టం. ఇప్పుడు నా దగ్గరికి ఇది రావటం ఆశ్చర్యంగా. ఇప్పుడు ఇంకేదో కావ్యం పంపించకుండగా శ్రీకృష్ణోపనిషత్తు మీరు అనటము సరే అని అనటం అసలు అది భగవద్ ఇచ్చ, అది భగవద్ అనుగ్రహమే అనిపిస్తుంది నాకు మాత్రం.
గురువు గారు ఉన్నారు, వారిని ఆశీర్వదిస్తే బాగుంటుంది. నమస్కారం. సార్ మీరేమన్నా చెప్పండి సార్. సార్ ఒక చిన్న ప్రకటన ఉంది. 13వ తారీఖు హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తులో గురువు గారికి పోలూరి హనుమత్ జానకి రామ శర్మ గారి పురస్కారాన్ని వెంకయ్య నాయుడు గారు ఇస్తున్నారు. ఆ అవకాశం ఉన్నవాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. మనమంతా 3:30కే సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది. ఉపరాష్ట్రపతి వస్తున్నాడు కాబట్టి. ఆయన స్పాన్సర్ చేస్తున్నటువంటి పురస్కారం వాళ్ళ గురువు గారు పోలూరి హనుమత్ జానకి రామ శర్మ గారు పరిషత్తు సారస్వత పరిషత్తు పక్షాన ఆ రోజు ఎల్లూరు శివారెడ్డి గారు దానికి అధ్యక్షత వహిస్తారు. ఆ రోజు గురువు గారికి మొట్టమొదటి పురస్కారం వారి పేరు మీద పెట్టేది. అవకాశం ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో రావాలనుకున్న వాళ్ళు ఆ రోజు వస్తే బాగుంటుంది సాయంత్రం. అది జ్ఞాపకం వచ్చింది మరి చెప్తాం. పెద్ద రామాయణం రాశారు ఆయన, పోలూరి హనుమత్ జానకి రామ నెల్లూరు. వెంకయ్య నాయుడు గారి గురువు గారట. నా పేరు మీద వద్దు, మా గురువు గారి పేరు మీద ఇవ్వాలి అని. చాలా గొప్ప విషయం. అవును. తర్వాత రేపు శనివారం లేదుగా, అది కూడా అదే వచ్చే శనివారం కాకుండా నెక్స్ట్ శనివారం, అంటే ఇక 15, 16 ఇక ఈ పండగ మత్తులో ఉంటారు కదా, పండగ కాబట్టి పర్వదిన మత్తు. ప్రకాశం కూడా కదా సార్. మత్తు అంటే ప్రకాశం కూడా తీసుకోవచ్చు. అదే తీసుకుంటాము, అదే తీసుకుంటాం. వేరే మత్తు మనకు పనికిరాదు కదా. గురువు గారు ఏమైనా మాట్లాడతారో చూడండి సార్. సారు వినబడుతుందా లేదా? మనం వినిపిస్తుంది కానీ సార్ ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. వినపడుతుంది సార్. నేను ఇవాళ వింటుంటే నాకేమనిపించిందంటే, కొంచెం చిన్నగా వినపడుతుంది. నేను ఇవాళ వింటున్నప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, నేను మళ్ళీ ఒక అంతర్ముఖంగా వెళ్ళిపోయి ధ్యానంలోకి వెళ్ళాను. ధ్యానంలోకి వెళ్ళి భావిస్తున్నాను. ఆ భావిస్తున్న దశ మళ్ళీ ఇవాళ దీక్షితులు గారి వాక్కు నుంచి బయటకు వచ్చింది. అది అంతకంటే ఆనందం కలిగించే అంశం వేరే ఉండదు. సార్ కృష్ణమూర్తి గారు లేనట్టున్నారు సార్. కృతజ్ఞతలు మీరు చెప్పిన చెప్పండి, మీరే చెప్పండి సార్. ఈ రోజు చాలా చక్కని కార్యక్రమం, చాలా చక్కగా, అంటే మాటలు కూడా రానంత చక్కగా చెప్పారు దీక్షితులు గారు. వారికి ముందుగా నమస్సులతోని కృతజ్ఞతలు. అరటి పండు ఒలిచి చేతిలో పెట్టడం కూడా కాదు, దాన్ని కూడా రసం తీసి ఇచ్చారు మాకు, చేసి ఇచ్చారు. చాలా చక్కని ప్రసంగం సార్. చక్కగా ఎంత సమయం అయిందనేది అర్థం కూడా కావట్లేదు, ఒకసారి చూస్తేనే అది వేడి దాటిపోయింది అనేది చాలా చక్కగా చెప్పారు. మీకు దీంట్లో భాగస్వాములైన అందరికీ కూడా గురువు గారికి నమస్కారాలు. దీంట్లో భాగస్వాములైన అందరికి కూడా కృతజ్ఞత నమస్సులతో స్వస్తి. ఈ రోజుకి కృష్ణ స్తుతి కూడా చేద్దాము. సార్ లేరు కానీ మనం ఫలమో పుష్పమో తోయము పరమ సేవా భావనం తెచ్చి దోసిలితో నీ పదసీమ నుంచిన ఉపాస్తి స్వచ్ఛమౌ జీవితం బిల ఇంకేమి కావలెన్ ఇంకేమి వలెన్ మనస్సు శుచి అయి కృష్ణ స్ఫుర దివ్య కాంతులలో శాంతి లభింప భక్తజన బంధు గోపికా వల్లభ.